మామూలుగా రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు కాపులు, వీళ్ళది వాళ్ళు ఇది, వీళ్ళ వేరు వాళ్ళు వేరు, ఇట్లాంటివి వచ్చిన ప్రతిసారి ఇలాంటి అపోహలు వస్తూనే ఉంటాయి. వాస్తవం ఏంటనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే తెలుసు, సన్నిహితంగా వాళ్ళతో పాటు మెలిగే వాళ్ళకి తెలుసు. అంతేగాని అంటే ఒక ఎలిగేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అది నిజమా కాదని మాట్లాడుకోవడం తప్పు. ఎగ్జాక్ట్లీ, ఆమె వల్ల ఇలా అయింది అలా అయిందని అనుకునే వాళ్ళు అనుకుంటారు, 100 అనుకుంటారు. సరే, ఇంకా అసలు లోతుగా విషయంలోకి వెళ్తే బన్నీకి ఏంటంటే తనంతట తాను ఎదగాలన్న ఒక తపన ఎవరికైనా ఉంటుంది, తప్పులేదు, ఎవరికైనా ఉంటుంది. అల్లు బ్రాండ్కి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అల్లు అనే బ్రాండ్ కొంచెం అల్లుతో స్టార్ట్ అయ్యి మధ్యలో చిరంజీవి గారి వల్లే అనే యూటర్న్ తీసుకొని లేదు అల్లు చిరంజీవి గారు ఉన్నా లేకున్నా అల్లువే అనే ఒక దీన్ని తీసుకెళ్ళడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. దీంట్లో అస్సలు తప్పు లేదు. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారి వల్లే నువ్వు ఎదిగావు, చిరంజీవి గారి వల్లే నువ్వు ఎదిగావని మాట్లాడే వాళ్ళందరికీ ఒక సమాధానం, మెగా కాంపౌండ్ లో ఆ చిరంజీవి ఎవరి వల్ల ఎదిగాడు? అల్లు అనే పేరు లేకపోతే, అల్లు రామలింగయ్య లేకపోతే ఆ చిరంజీవి ఎక్కడ ఉంటాడు? ఆబ్వియస్లీ రైట్. ప్రతి ఒక్కరి దానికి మూలం ఇంకోటి ఉంటదండి. సొంతంగా కూడా ప్రతి ఎదుగుదలకు ఒక మూలం అవసరమే, అంతే. అట్లని చెప్పేసి చిరంజీవి గారు లాంటి మనిషే లేడనుకుందాం ఒకసారి చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అనేట ఆయన లేడు, ఇంకా రాలా. అల్లు రామలింగయ్య తర్వాత ఒక పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కొడుకు అల్లు అర్జున్ ఎదగడా దెన్ మరి ఎలా మాట్లాడదు? ఆయనకు డాన్స్ రాదా, యాక్టింగ్ రాదా, తను ఏం చేయలేడా? ఎదుగుతాడండి. అంటే ఒకరు ఉన్నారు కదా అని చెప్పి ఈయనని ఆయన మీద రుద్దడం తప్పు, బట్ అలానే తప్పేం లేదు. మీరు చెప్పింది నేను ఓకే. ఇంకొక యాంగిల్ ఎందుకు అనుకోకూడదు? చిరంజీవి గారే డిజాస్టర్ హీరో అయ్యి ఉండి ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేని వాడు అయ్యి ఉంటే అల్లు అరవింద్ ఆ ఆస్తిని అంతా అమ్మేసి చిరంజీవితో సినిమాలు తీసేవాడా? లేదు, తీసేవాడు కాదు. సో వైస్ వర్సా, బోత్ ఆర్ బెనిఫిట్ సిచ్యువేషన్ లోనే ఉంటదండి, కామన్. ఇంకా చెప్పాలి అంటే నాగబాబు గారు అయితే మనోడు గోదు పొగోడు అన్నాడు, ఆయనకి దిక్కులేని టైంలో ఒకనొక టైంలో ఆరెంజ్ గీరెంజ్ పొటాటో సపోటా అని ఒక సినిమా తీసి అడ్డంగా పడ్డప్పుడు అల్లు అర్జున్ డేట్లు ఇచ్చి ఆయన ఆదుకున్నాడండి. అల్లు అర్జున్ డేట్లు కొనాలంటే నాగబాబు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. అలా విధంగా ఆదుకున్నాడు. కొన్ని సహాయాలు చేస్తారు ప్రతి ఒక్కరు, ఎంత కాదన్నా మన కుటుంబమే కదా అని. కానీ చిన్న సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు ఇవాళ రాజకీయంగా నువ్వు ఎవరినైతే తిట్టావో వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు దానికంటే ఈయన చేసింది పెద్ద నేరమా ఏంటండి? నువ్వు మోడీని తిట్టావు, వెళ్ళి ఈ రోజు మోడీ కాళ్ళ మీద పడ్డా. ఇప్పుడు కామన్ మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న క్రమంలో అల్లు అర్జున్ ఇంటర్నల్ గా ఇంట్లో ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు కదా, అది వాళ్ళ పర్సనల్ సార్. ఏమున్నా కూడా వీళ్ళెవరు అడగడానికి. ఇప్పుడు ఈ సాయి ధరమ్ తేజ్ అని ఈయనని ఆయన వాళ్ళ ఆవిడ్ని అన్ఫాలో చేశాడంట. మహా అయితే అల్లు అర్జున్ ఒక ఫాలోవర్ తగ్గాడండి. దానివల్ల ఉపయోగం ఏంటి? అస్సలు ఉపయోగం లేదు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక వాస్తవం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు థమ్స్అప్ పట్టుకుంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మలయాళంలో మోహన్ లాల్ పట్టుకోవాలి, ఇటు సైడ్ శివరాజ్ కుమార్ పట్టుకోవాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఒక పెప్సీ పట్టుకుంటే బాలీవుడ్ లో ఇంకొక స్టార్ పట్టుకోవాలి, అక్షయ్ కుమార్ ఇంకెవరో పట్టుకోవాలి, ఇటు ఇంకో హీరో అటు ఇంకో హీరో పట్టుకోవాలి. అల్లు అర్జున్ అదే థమ్స్అప్ పట్టుకుంటే హిందీలోనూ అల్లు అర్జునే పట్టుకోవాలి, మలయాళంలోనూ అల్లు అర్జునే పట్టుకోవాలి, తమిళ్లోను కన్నడలోను అల్లు అర్జునే పట్టుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి. ఈయనకి ఇక్కడెంత మార్కెట్ ఉందో మలయాళంలో అంత మార్కెట్ ఉంది, హిందీలోను మొన్న అంతే మార్కెట్ వచ్చింది. గిష్పవల్లో తర్వాత సంగతి వచ్చింది, అంతేనా? పవన్ కళ్యాణ్ అనే మనిషి ఇప్పుడు రాజకీయంగా ఇండియా వైజ్ గా తెలుసు, కానీ ఆయన సినిమా వైజ్ గా ఎవరికి తెలియదు. నీ 2 తెలుగు రాష్ట్రాలు దాటితే తెలియదు ఎవరికి. చిరంజీవి గారైనా అంతే, ఒక పెద్ద స్టార్ హీరో అనే తెలుసు తప్పితే, సౌత్ లో ఉంటాడని తెలుసు తప్పితే, పలానా బాలీవుడ్ స్టార్లతో ఫ్రెండ్లీగా ఉంటాడు, సల్మాన్ ఖాన్ గారికి మంచి ఫ్రెండ్ అట, అమితాబ్ బచ్చన్ గారికి ఒక మంచి ఫ్రెండ్ అట అంతే తప్పితే వాళ్ళకి తెలియదు. అల్లు అర్జున్ అంతే. ఆ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ వీళ్ళందరూ అల్లు అర్జున్ సినిమాలే చూసేవాళ్ళు యూట్యూబ్లలో. మిలియన్లు. ఈ చిరంజీవి సినిమా చూడలా, పవన్ కళ్యాణ్ సినిమా చూడలా. నెక్స్ట్ నీ ఆస్థాన డైరెక్టర్లు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్. ఎవరు త్రివిక్రమ్? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సొంత ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అది.
అంతేనా? అవును. అదే సుకుమార్ అల్లు అర్జున్తో తీసే సినిమాలన్నీ హిట్. అదే దేవిశ్రీ అల్లు అర్జున్ కి మ్యూజిక్ ఇస్తే హిట్, వాళ్ళకి ఇస్తే ఫ్లాప్, వాళ్ళతో చేస్తే ఫ్లాప్, మళ్ళీ వాళ్ళకి ఇంకా క్లోజ్ అల్లు అర్జున్ కంటే. ఈయనతో సినిమా చేసి మళ్ళీ అట్టే పోతారు వాళ్ళు, జస్ట్ సినిమా వరకే ఇక్కడ ఉంటారు. అది అంటే ఇది ఎంత చెప్పినా తక్కువే చెప్పాలంటే. అంటే చేయించుకునేవాడు అలా ఉన్నాడు, అతనికి టేస్ట్ లేకపోతే తను అలా హిట్లు కొట్టేవాడా? అదే త్రివిక్రమ్ నీతో అజ్ఞాతవాసి తీశాడు, అదే త్రివిక్రమ్ నీతో అలవైకుంఠపురంలోనూ తీశాడు. అది కొంపలో జరిగే కదే, ఇది కొంపలో జరిగే కదే, రెండు కొంపలే. మరి ఆ కొంప కూలింది, ఈ కొంప హిట్ అయింది. ఎందుకయింది? అది డైరెక్టర్ తో పాటు ఆ హీరో కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ హీరోలలో ఇద్దరిని పక్కన పెడితే ఎవరికి టేస్ట్ ఉంది? అల్లు అర్జున్కే టేస్ట్ ఉంది. ఇట్లా ప్లేస్లు మాట్లాడుకుంటూ పోతే 100 మాట్లాడుకోవచ్చు. ఊరికే వాళ్ళు ఏదో అన్నారు కదా, వీడియోడో అన్ఫాలో చేశాడు కదా, ఆయన ఏడో ట్వీట్ పెట్టాడు కదా అని చెప్పేసి ఈ మెగా ఫ్యాన్స్ అందరు మెగా వర్సెస్ అల్లు అర్జున్ అంటే, నువ్వు పుష్ప చూస్తే ఎంత, చూడకపోతే ఎంత చెప్పండి? మహా అయితే 10 టికెట్లు తగ్గుతాయి, తొక్కలో మహా అయితే 1,00,000 టికెట్లు తగ్గుతాయి. దానివల్ల పుష్ప కొరిగిందేం లేదు. అవును, అది కూడా ఇంకో మాట ఏంటంటే తెలుగు కంటే నాన్ తెలుగు రైట్స్ ఎక్కువగా వస్తాయి. అవును అవును అంతే. ఇక్కడ కాదు, దేశమంతటా ప్రపంచమంతటా తెలుస్తున్నాడు ఆయన. నువ్వు ఎవరినైతే అభిమానిస్తున్నావో, ఎవరైతే మూలం అనుకుంటున్నావో, ఆయన ఎక్కడ తెలియట్లా నీకు తప్పితే. అది గుర్తు పెట్టుకోవాలి. అస్సలు అవసరం లేదు. వీళ్ళు అన్ఫాలో చేసినంత మాత్రాన అల్లు అర్జున్ కి ఒరిగేదేమీ లేదు. వీళ్ళు పుష్ప చూడకపోయినంత మాత్రాన ఆ సినిమాకి జరిగే నష్టం ఏమీ లేదు. వీళ్ళు దూరం పెట్టినంత మాత్రం ఆయన ఎదుగుదలకు వచ్చే ఆటంకం ఏమీ లేదు.